హలో అండి, అందరికీ నమస్కారం. మహారాష్ట్రలో మంట రాజేస్తే ఆంధ్రప్రదేశ్లో సెగలు తగులుతున్నాయి. అక్కడ మంట రాజేస్తే ఇక్కడ ఎందుకు సెగలు తగులుతాయి అని మీకు అనుమానం రావచ్చు. ఏ విషయంలోనైనా సరే రాజకీయం ఎంటర్ అయిందంటే అలాంటివే జరుగుతుంటాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ నాయకుడు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ విమాన ప్రమాదం జరిగిన నాడు అక్కడ ముఖ్యమంత్రి కానీ, ఎందుకంటే ప్రభుత్వంలో భాగంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ఉన్నారు కదా, అక్కడ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కానీ, ఎన్సీపీ పార్టీ నాయకులు కానీ, అజిత్ పవార్ కుటుంబం కానీ నిజానికి ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలే. శరద్ పవార్ గారు మాకు అనుమానం ఏమీ లేదు, అది ప్రమాదంగానే చూస్తున్నామని చెప్పారు. అజిత్ పవార్ గారు సతీమణి కూడా అలాగే చెప్పారు. ఇప్పుడు అజిత్ పవార్ గారు సతీమణి మంత్రిగా ఉన్నారు. అంటే అజిత్ పవార్ గారు చనిపోయారు కదా, ఆయన ప్లేసులో మంత్రిగా ఆయన భార్యను తీసుకున్నారు మంత్రివర్గంలోకి. వాళ్ళు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. కానీ గత 4-5 రోజులుగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అనుమానాలు ఏంటి? అజిత్ పవార్ గారు ప్రయాణం చేసినటువంటి విమానం మీద వాళ్ళకు అనుమానాలు ఉన్నాయి. విఎస్ఆర్ సంస్థ మీద, అంటే విమానం విఎస్ఆర్ వెంచర్స్ వారిది. ఇది అంతర్జాతీయ విమానయాన సంస్థే, ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళు విమానం నడుపుతూ ఉంటారు. ఇప్పుడు ఆ విమానయాన సంస్థ మీద అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు అనేది ఏంటంటే, ఈ విమానయాన సంస్థ మీద ఎంక్వైరీ చేయకుండా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎంక్వైరీని ప్రభావితం చేస్తున్నారు. అంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి మీద ఉన్న అనుమానం ఏంటంటే, ఈ విఎస్ఆర్ వెంచర్స్కి హెరిటేజ్ వాళ్ళు లోన్లు ఇచ్చారట. హెరిటేజ్ వాళ్ళకి విఎస్ఆర్ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులది కాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులు నడుపుతుంది కాబట్టి, సో ఆ చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన వ్యక్తే కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎంక్వైరీని ఆయన ప్రభావితం చేస్తున్నారు, ఎంక్వైరీ ముందుకెళ్లకుండా చూస్తున్నారు, విఎస్ఆర్ సంస్థకి కావాలని క్లీన్ చిట్ ఇస్తున్నారు అనేది కొంతమంది ఎన్సీపీ పార్టీ ఎమ్మెల్యేల ఆరోపణ, అనుమానం. వాళ్ళు ముంబైలో కంప్లైంట్ కూడా చేశారు. కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకున్నారు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. తర్వాత ఇవాళ బారామతి పోలీస్ స్టేషన్, అంటే ఎక్కడైతే అజిత్ పవార్ గారు చనిపోయారో, ఎక్కడైతే సొంత ఏరియా ఉందో ఆయనది, అక్కడ కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఇవాళ అక్కడ కంప్లైంట్ తీసుకుంటారా లేదా చూడాలి, అంటే ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా అనేది. నిజానికి వాళ్ళ డిమాండ్ ఏంటంటే స్పెషల్ ఎంక్వైరీ జరగాలి దీని మీద. మహారాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఎంక్వైరీ చేయించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చేపిస్తే మంచిదే, వాళ్ళకున్న అనుమానాలు కూడా నివృత్తి అవుతాయి కదా. నిజానికి ఎన్సీపీ అధికారంలో ఉంది, అధికార పార్టీ వాళ్ళది. బీజేపీ, ఎన్సీపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మహారాష్ట్రలో. మరి అధికారంలో భాగంగా ఉండి వాళ్ళు ఇలాంటి డిమాండ్ పెట్టాల్సి రావటం కొంత విచిత్రంగా ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఈ అనుమానం మీద వీళ్ళు లేవనెత్తారు కదా, ఈ అనుమానాన్ని వైసీపీ ఇక్కడ వాడుకుంటుంది హెరిటేజ్ మీద బురద జరగటానికి. హెరిటేజ్ మీద కొంతకాలంగా వైసీపీ టార్గెట్ పెట్టుకుని కథనాలు రాస్తుంది కదా. చూసారా, అజిత్ పవార్ గారు చనిపోయినటువంటి విమానయాన సంస్థకి ఈ హెరిటేజ్ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు బయటికి రాకుండా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మేనేజ్ చేస్తున్నారు అంటూ ఇక్కడ కథనాలు రాస్తున్నారు. ఈ కథనాల మీద అటు హెరిటేజ్ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ మొదట్లో స్పందించలేదు. నిన్న నారా లోకేష్ గారు స్పందించారు. నారా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే, హెరిటేజ్ విలేజ్ లిమిటెడ్ వాళ్ళు విఎస్ఆర్ వెంచర్స్కి లోన్ ఇచ్చిన మాట వాస్తవమే. ఎప్పుడు ఇచ్చారు లోను? 2022లో ఇచ్చారు. ఆ 2022లో మేమన్నా అసలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని కానీ, ఎన్డీఏ గవర్నమెంట్లో మేము భాగస్వామ్య పక్షంగా ఉంటామని కానీ, మా ఎంపీ కేంద్ర మంత్రి అవుతాడని కానీ మేమన్నా కలగన్నామా? 2004లో వచ్చే తీర్పు గురించి మేమేమన్నా కలగన్నామా? నిజానికి 2022లో లోన్ ఇచ్చింది. అప్పటికి అసలు నిజానికి మొత్తం విఎస్ఆర్ వెంచర్స్ లోన్లో ఈ హెచ్ఎఫ్ఎల్ హెరిటేజ్ విలేజ్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చిన లోన్ కేవలం 6% మాత్రమే. మిగతా 94% లోన్లు వేరే వేరే వాళ్ళ నుంచి తీసుకున్నారు. ఈ హెరిటేజ్ ఫిల్లింగ్ లిమిటెడ్ వాళ్ళు కేవలం విఎస్ఆర్ వాళ్ళకే లోన్లు ఇవ్వలే, చాలా సంస్థలకు లోన్ ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చినట్టే వీళ్ళకి ఇచ్చారు. ఇది ఇప్పుడు పుట్టిన కంపెనీ కాదు, 1996లో పుట్టిన కంపెనీ. అప్పటి నుంచి నారా భువనేశ్వర్ గారు దానికి డైరెక్టర్గా ఉన్నారు. 2019లో బ్రాహ్మణి గారు కూడా డైరెక్టర్గా చేరారు. ఇది మనం ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏర్పడ్డ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఏజెన్సీ. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా తన కార్యకలాపాలు నడుపుతూ ఉంది. అనేక సంస్థలకు లోన్ ఇచ్చింది. అందులో భాగంగానే ఈ విఎస్ఆర్ వాళ్ళకు కూడా లోన్ ఇచ్చింది. లోన్ ఇవ్వలేదు అని లోకేష్ గారు చెప్పట్ల, లోన్ ఇచ్చిన మాట వాస్తవమే. అయితే ఆ విఎస్ఆర్ వాళ్ళ విమానం ప్రమాదం గురి కావటం, ఆ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ గారు చనిపోవటం, ఇదాన్ని మేము కలగన్నామా? అసలు అజిత్ పవార్ గారు ఆ విమానం ఎక్కుతారని కానీ,
ఆ విమానంలో ప్రయాణిస్తారని కానీ మేము కలగన్నామా అనేది లోకేష్ గారు చెప్పుకొచ్చిన వివరణ. నిజానికి ఈ విఎస్ఆర్ విమానాలు ప్రపంచంలో చాలామంది ఎక్కుతున్నారు. ఎక్కే వాళ్ళు విఐపీలు కూడా ఉన్నారు. ప్రత్యేక విమానాలు కొనుక్కొని ప్రయాణిస్తూ ఉంటారు. మరి ఎక్కడ విమాన ప్రమాదం విఎస్ఆర్ వారు జరిగినా సరే దానికి హెరిటేజ్ లింక్ పెట్టాల్సిందేనా? ఇక మనం వాస్తవంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు కారు ఉందండి. నా కారు నేను ఎస్బీఐ లోన్తో కొనుక్కున్నాను. నా కారుకి ఏదైనా అయితే ఆ తప్పు ఎస్బీఐ వాళ్ళదా లేదా నా కారు నడిపినటువంటి నాది కానీ మా వాళ్ళది కానీ? ఒక ప్రమాదానికి రకరకాల కారణాలు ఉంటాయి. నా కారు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి గల కారణాన్ని నేను నిర్ధారణ చేసుకోగలిగాను. నా తప్పు నాదున్నా లేదు రోడ్డు మీద పోతున్న ఇంకెవరిది ఉన్నా దాన్ని నిర్ధారణ చేయించుకోవాలి. నిర్ధారణ చేయించుకోవడం తప్పు లేదు, అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం తప్పు కాదు. కానీ నాకు లోన్ ఇచ్చిన ఎస్బీఐకి లింక్ పెడితేట నాకు మాత్రమే ఎస్బీఐ కారు లోన్ ఇవ్వలే. ఈ దేశంలో చాలామందికి ఇచ్చాడు. అట్నే నాకు ఇచ్చాడు. ఎస్బీఐ నాకు లోన్ ఇవ్వడానికి కంపెనీ పెట్టుకోలే, అతను పెట్టుకున్నాడు, లోన్లు ఇస్తున్నాడు. నాకు అవసరమైంది, నేను అడిగాను, నాకు ఇచ్చాడు. వాళ్ళు వెంటబడి ఇస్తుంటారు కొందరికి అవసరమైతే. ఎందుకంటే మీకు ఆఫర్ ఉంది, కారు తీసుకునే ఉద్దేశం ఉంటే మేము లోన్ ఇస్తాం అనే లోన్ కంపెనీలు వెంటబడుతూ ఉంటాయి కదా బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళు. అలాగే ఇక్కడ వాళ్ళు కూడా వీళ్ళు పెట్టుకున్న వ్యాపారం లోన్లు ఇవ్వటం, అందులో భాగంగా విఎస్ఆర్ వాళ్ళకి లోన్లు ఇచ్చారు. వీళ్ళు పెట్టుకున్న కంపెనీయే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఏజెన్సీ, లోన్లు ఇవ్వటం, దానికి వడ్డీలతో వసూలు చేసుకోవటం. వాళ్ళు పెట్టుకున్న కంపెనీ అది ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం పెట్టుకున్న 96లో పెట్టుకున్నారు. ఈ 96లో పెట్టుకుంది విఎస్ఆర్ కోసం పెట్టుకున్నారా ఏంది? వాళ్ళు ఎవరైనా అడిగితే లోన్ ఇద్దామని పెట్టుకున్నారు. 2022లో విఎస్ఆర్ వాళ్ళు అడిగారు, ఇచ్చుంటారు. వాళ్ళు అడుగుంటారు, వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు. మొత్తానికే లోన్ 2022లో ఇచ్చారు. ఇస్తే విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించిన విమానం ప్రమాదానికి గురైతే దానికి లోన్ ఇచ్చినటువంటి హెరిటేజ్కి ఏం సంబంధం ఉంటుంది? విఎస్ఆర్ మీద అనుమానాలు ఉంటే దాన్ని నివృత్తి చేసుకోవాలని కోరుకోవటం అధికారంలో ఉన్నారు కాబట్టి. నిజానికి మహారాష్ట్రలో బీజేపీ పెద్ద పార్టీ, దేశంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీతో కలిసి ఎన్సీపీ వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి కేంద్రంతో మాట్లాడుకోవటం, రాష్ట్రంలో మాట్లాడుకోవటం, మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భారీ గారు కూడా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకొని ఏదో కమిటీ వేసుకొని ఉన్న అనుమానాన్ని నిర్ధారించుకోవాలి. నిజానికి ఇక్కడ ఒక విషయం మనం గమనిద్దామండి. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా మన తెలుగువాడు రామ్మోహన్ నాయుడు ఉన్నమాట వాస్తవమే. కానీ రామ్మోహన్ నాయుడికి చేతుల్లోని అన్ని పవర్స్ ఉంటాయా? ఒక శాఖని ఆయన నిర్వర్తిస్తుంటారు తప్ప ఆ శాఖకు సంబంధించిన పూర్తి అధికారాలు, అన్ని నిర్ణయాలు రామ్మోహన్ నాయుడు గారి చేతుల్లోనే ఉండవు. పైన మోడీ గారు ఉంటారు. మోడీ గారికి అమిత్ షా గారికి తెలవకుండా ఏమీ జరిగే అవకాశం లేదు. మోడీ గారికి అమిత్ షా గారికి తెలవకుండా కేంద్ర మంత్రులు అన్ని డిసిషన్స్ సొంతంగా తీసుకోరు. అందులో వాళ్ళ మిత్రపక్షానికి సంబంధించిన నాయకుడు చనిపోతే అది బీజేపీ కూడా చాలా సీరియస్ తీసుకుంటుంది కదా. మరి బీజేపీ వాళ్ళు కూడా ఒక కన్నేసి ఉంచినప్పుడు వాళ్ళు తెలియకుండా రామ్మోహన్ నాయుడు గారు మేనేజ్ చేయగలుగుతారా? మోడీ గారు తెలియకుండా అయ్యే పనైనా మేనేజ్ చేయడం అనేది. డీజీసీఏ ఎంక్వైరీని ఇదంతా రాజకీయాల కోసం మాట్లాడుకోవడానికి బాగుంటుంది కదండి. అంటే రియాలిటీలో ప్రాక్టికల్గా చూసినప్పుడు మాత్రం మనం ఇది వాస్తవాలు మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మన తెలుగువాడి మీద జరుగుతున్న కుట్ర కావాలని రామ్మోహన్ నాయుడు గారిని టార్గెట్ చేయడం కోసం. సరే, వాళ్ళకేదో అనుమానం నుండి ఎన్సీపీ వాళ్ళు చేస్తే ఓకే, కానీ ఇక్కడ వాళ్ళు కూడా దాని మీద కన్యూ చేస్తున్నారు చూసారా. ఇక్కడ ఒక రాజకీయ పార్టీ, ఎందుకంటే టీడీపీ మీద కోపం ఉంది, ఎర్రనాయుడు కుటుంబం మీద కోపం ఉంది, యువకుడు కేంద్ర మంత్రి ఎదుగుతున్నాడు, రాజకీయంగా క్లిక్ అవుతున్నాడు, అందులో అతని మీద కోపం చూపించినట్టు అవుతుంది. ఇంకో పక్కన హెరిటేజ్ మీద కూడా కోపం ఉంది కాబట్టి హెరిటేజ్ మీద కోపాన్ని చూపించినట్టు అవుతుంది. ఒక దెబ్బకి 2 పెట్టెలు అంటారు కదా, అలా కొడుతుంది వైసీపీ. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియదు.